హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నిజానికి ఈరోజు నేను న్యూస్ అనాలిసిస్ వీడియో ఇదిగోండి 7:32 అవుతుంది కదా, చివరి చూడండి రికార్డింగ్. యాక్చువల్లీ నేను 6:40కే రికార్డింగ్ చేశా, స్క్రీన్ రికార్డింగ్లో వీడియో చేశా. అది ఒక 5 నిమిషాలు రికార్డ్ అయింది, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోయింది. నేను మొత్తం 30 నిమిషాలు రికార్డ్ అయిపోయిన తర్వాత, రికార్డ్ చేసిన తర్వాత చూస్తే 5 నిమిషాల వీడియోనే వచ్చింది. దాంతో మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో ఇలా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన లేట్ అయింది. సో ఏమనుకోవద్దు. ఒప్పందం తూచ్, అమెరికా ఇరాన్ మధ్య మళ్ళీ యుద్ధం మొదలైంది. ఏంటో అయిపోయింది అనుకున్నది, ఇదిగోండి మళ్ళీ మంటలు. పరస్పరం భారీ దాడులకు దిగిన అమెరికా ఇరాన్. ఈవెన్ అన్ని పత్రికల్లో దీన్ని హైలైట్ చేశారు. యుద్ధం అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గాయి. సో మన దేశంలో కూడా గ్యాస్ సరఫరా మెరుగుపడి ధరలు తగ్గించారు. వచ్చే నెలలో ఇంకో 15-20 రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా తగ్గిస్తారు అని అనుకుంటున్న టైంలో మళ్ళీ ఇప్పుడు ఇరాన్కి అమెరికాకి యుద్ధం మొదలైంది భీకరంగా. మళ్ళీ ఇంకా చర్చలు లేవు, చర్చలు కూడా వేస్టే, టైం వేస్టే, ఇరాన్ నాశనం చేసేస్తాం అని చెప్పి ట్రంప్ చాలా ఆగ్రహంగా చెప్తున్నాడు. అఫ్కోర్స్ ఆయన ప్రతిసారి వాడే మాట అదేలా, ఇరాన్ ఈరోజు రాత్రికి ఇరాన్ నాశనం అయిపోద్ది అని. సో మళ్ళీ యుద్ధం మొదలైంది, నౌకల మీద దాడులు చేసుకుంటున్నారు, నౌకా రవాణా ఆగిపోయింది, హార్మూజ్ను క్లోజ్ చేస్తారు. మళ్ళీ యాజ్ యూజువల్ ఆ 2 నెలలు, ఆ 3 నెలలు ఏదైతే జరిగింది ఇప్పుడు అన్నీ మళ్ళీ మొదలయ్యాయి అన్నమాట. కొంచెం ధాటిగా ఉంది. సో ఇది అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న సంక్షేమ శాఖల మీద రివ్యూ చేసే సందర్భంగా గురుకులాలు నిర్మిద్దాం, వసతి గృహాలు, గురుకులాల మరమ్మతులకు 100 కోట్లు, 2వ త్రైమాసికం నుంచి డైట్ ఛార్జీలు 10 రూపాయలు 10% పెంచుతాం. సంక్షేమ శాఖపై సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు. సో రాష్ట్రంలో బీసీ గురుకులాల శాశ్వత భవనాల నిర్మాణానికి 500 కోట్లంట. అలాగే 100 కోట్లతో అన్ని గురుకులాలు, వసతి గృహాల్లో మరమ్మతులు చేపట్టాలని సూచించారంట. మంచి విషయం అండి. ఎందుకంటే రాష్ట్రంలో వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులు చాలా ఇబ్బందులు పడతారండి. ఒకసారి వీలైతే వాళ్ళు ఎంత, మనకి జీవితం గురించి తెలియాలి అంటే, విద్య వైద్యం గురించి తెలియాలి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వారానికి ఒకసారైనా వెళ్ళి చూడాలి అక్కడ రోగుల పరిస్థితి. అలాగే ప్రభుత్వ హాస్టల్స్లో చదువుతున్న పిల్లల పరిస్థితి కూడా హాస్టల్స్కి వెళ్ళి ముఖ్యంగా నైట్ టైం వెళ్ళి చూడాలి. వాళ్ళు ఎలా పడుకుంటున్నారు, ఎంత ఇబ్బందులు పడుతున్నారు, పొద్దున్న బాత్రూమ్ల కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారని. ఈ రెండు కూడా ప్రభుత్వం 1000 కోట్ల బడ్జెట్ ఇచ్చిన ఈ 2 వ్యవస్థలు మారవు వ్యవస్థీకృతంగా. ముఖ్యంగా ఇది వర్షాకాలం కదా, విపరీతంగా దోమలు పెరుగుతాయి. హాస్టల్స్లో అసలు శానిటేషన్ ఫాలో అవ్వరు, ఫుడ్ మెనూ ఫాలో అవ్వరు, ఫుడ్ క్వాలిటీ ఉండదు, పిల్లలకు దోమల మీద దోమలు, డోర్లు సరిగ్గా ఉండవు, మరుగుదొడ్లు సరిగ్గా ఉండవు. సో ముందు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ 500 కోట్లు 100 కోట్లు ఇచ్చేదంతా చేసే కంటే ప్రతి విద్యార్థికి ఒక దోమతెర ఇవ్వండి. అండ్ ప్రతి హాస్టల్లో ఆ డోర్లు సరిగ్గా పడుతున్నాయా లేదా, వాష్రూమ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, శానిటేషన్ జరుగుతుందా లేదా అని చూడండి. ఆ శానిటేషన్ ముందు స్కూల్స్లోతో పాటు హాస్టల్స్లో కూడా ఇవన్నీ చూసుకోండి. అప్పుడు లేకపోతే ఈ టైంలోనే పిల్లలకి, హాస్టల్స్లో ఉన్న పిల్లలకే ఫస్ట్ ఫీవర్స్ వస్తాయి. ఫీవర్స్ ఆటోమేటిక్గా హాస్టల్లో ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోతాయి. అది కాస్త వైరల్ ఫీవర్గా మారుతాయి. అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ టైంలోనే వస్తాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ప్రభుత్వ హాస్టల్స్ విషయంలో. సంవత్సరానికి 2 లక్షల ఫీజు కడుతున్న సైనిక్ స్కూల్స్లోనే హాస్టల్ సరిగ్గా ఉండవు తెలుసా, కోరుకోండి సైనిక్లో. సో అక్కడ కూడా పేరెంట్స్ అందరము ఎప్పుడు వెళ్ళి అడిగితే వాళ్ళు కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తుంటారు. అక్కడే శానిటేషన్ అంతగా ఉండదు, జ్వరాలు వస్తుంటాయి పిల్లలకి. మరి ఇక్కడ ఇంకెలా ఉంటుంది? ఇంకా సైనిక్ స్కూల్ ఫీజు ఏమో లక్షల్లో ఉంటుంది. ఈ హాస్టల్స్ ఫ్రీనే, కానీ మెయింటెనెన్స్ బాగోదు. సరే, ఇక మీ ఓటు భద్రంగా ఉండాలంటే నింపిన ఎన్యూమరేషన్ పత్రాలు వెనక్కి ఇవ్వడానికి 6 రోజులే గడువు. ఓటర్ల జాబితాలో మీ పేరు కొనసాగాలంటే వెంటనే అప్రమత్తం అవ్వాలండి. ఇంకా 6 రోజుల్లోగా మీరు ఎన్యూమరేషన్ ఫామ్లు ఫిలప్ చేసి బిఎల్ఓకి ఇవ్వాలి. యాక్చువల్లీ మా బిఎల్ఓ మాకు ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వలేదు. సో మనం అందరికీ ఇదే అనుకుంటారు, చాలామంది ఇదే అనుకుంటారు, మాకు ఇంకా ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వలేదు అని. అలా అనుకోవద్దు. మీ బిఎల్ఓకి మీరు ఫోన్ చేయండి. మీ దగ్గరలో ఉన్న సెక్రటేరియట్కి వెళ్ళి మీ బిఎల్ఓ ఎవరో కనుక్కొని మీ బిఎల్ఓకి ఫోన్ చేయండి. ఫోన్ చేసి నాకు ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వలేదు అని చెప్పి ఎన్యూమరేషన్ ఫామ్ మీరుగా అడిగి తీసుకోండి. అది మన బాధ్యత.
వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పి మనం సైలెంట్గా ఉండకూడదు. ఇక మళ్ళీ గట్టెక్కించేది పట్టిసీమే. ఎగ్జాక్ట్లీ 100% నిజం. గడిచిన 11 సంవత్సరాల నుంచి నాకు తెలిసి 2016లో కదా పట్టిసీమ, అంటే గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా పట్టిసీమ మన రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం. 1000 కోట్ల విలువైన పంటను పండించింది తెలుసా. 1600 కోట్లు ఖర్చు పెట్టి పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు. అది సుమారుగా 10,000 కోట్ల విలువైన పంటను రైతులకు అందించింది. సో అది ఒక్క పట్టిసీమే లైవ్ ఎగ్జాంపుల్. మన రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా సరే సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తే రైతులు ఎంత ఉత్పత్తి చేస్తారు, ఎంత విలువైన పంట ఉత్పత్తి చేస్తారు అనడానికి పట్టిసీమ ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇక సాధారణ నిర్మాణాలకు ఐకానిక్ భవనాలతో పోలిక వచ్చారండి రాజధాని మినిస్టర్ గారు, అమరావతి శాఖ మంత్రి గారు. రాజధాని నిర్మాణ వ్యయంపై వైకాపా అసత్య ప్రచారాలు. కేంద్ర ప్రభుత్వ భవనాల కంటే హ్యాపీనెస్ట్ నిర్మాణ ఖర్చు తక్కువ. పురపాలక శాఖ మంత్రి నారాయణ. రాజధాని అమరావతిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నివాస భవనాల నిర్మాణానికి చదరపడుకు 3,945 ఖర్చు చేస్తుండగా సిఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు చదరపడుకు 3,374 మాత్రమే ఖర్చు అవుతోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. రాజధాని నిర్మాణ వ్యయంపై వైకాపా అసత్యాలు, అర్ధసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తోందని మండిపడ్డారు. కరెక్టే. ఇక్కడ ఐకానిక్ టవర్స్కి ఎందుకు అంత ఖర్చు అవుతుంది? వైసీపీ వాళ్ళు పదే చెప్తున్నారు, చదరపడికి 20,000 ఖర్చు అవుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఎంత ఖర్చు ఉండదు, 5 స్టార్ హోటల్ అయినా సరే అంత ఖర్చు ఉండదని వైసీపీ వాళ్ళు, జగన్ గారు పదే చెప్తున్నారు. ఇక్కడ అమరావతి శాఖ మంత్రి గారు ఏం చేయాలి? వీలైతే ఐకానిక్ టవర్స్కి ఎందుకు అంత ఖర్చు అవుతుంది? సో సాధారణ భవనాలకి ఐకానిక్ టవర్స్కి తేడా ఏంటి, దానిలో బేస్మెంట్ ఏంటి, దానిలో వాడుతున్న ఎక్విప్మెంట్స్ ఏంటి, దానివల్ల ఫ్యూచర్లో యూజ్ ఏంటి, ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నాం అనేది ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పాలి. అలా చెప్పడంలో ప్రభుత్వం అంటే అమరావతి పనుల విషయంలో పారదర్శకత లోపించింది అనేది 100% వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా. జవాబుదారీతనం లేదు అనేది 100% వాస్తవం. మేము అక్కడ పనులు చూడడానికి వెళ్తే పర్మిషన్ తీసుకోవాలి అంటారు. అసలు పబ్లిక్గా జరుగుతున్న పనులు చూడడానికి, వీడియోలు తీయడానికి వెళ్ళినా సరే పర్మిషన్స్ తీసుకోవాలంట. ఎవడు పర్మిషన్ తీసుకోవాలి? సిఆర్డీఏకి. సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళి పర్మిషన్స్ తీసుకోవాలనేది వాళ్ళు 33 క్వశ్చన్లు అడుగుతారు. లోకల్లో వాళ్ళకు అనుకూలంగా వీడియోలు చేసే ఇన్ఫ్లుయెన్సర్లు, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళకే వీడియోలు తీనేస్తారు తప్ప నిజం చెప్దాం అనుకునే వాళ్ళకి అసలు వీడియోలు కూడా తీనేవారు అక్కడ. అందుకే అక్కడ ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతోంది అంటాను నేను. ఇక నిషేధిత జాబితా నుంచి 2,074 ఎకరాలకు విముక్తి. వైకాపా హయాంలో బొగ్గన ఇలాకాలో 22A తొలగించాలని రైతులు గగ్గోలు పెట్టినా పట్టించుకొని పోయినాం. తాజాగా 22A నుంచి తొలగిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు. సో 2,074 ఎకరాలకు 22A నుంచి బయటికి తీసుకొచ్చారంట. ఇంకా ల్యాండ్ ఇష్యూ వచ్చింది కాబట్టి గుర్తొచ్చింది. కాటసాని గారు గుర్తున్నారా? వైసీపీ మాజీ ఎమ్మెల్యే. ఆయన ఒక 1,500 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారంట. ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. సో దర్జాగా కాటసాని కబ్జా. వైసీపీ హయాంలో 3 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహ. ఎస్ఆర్బీసీ బఫర్ జోన్లో స్మృతివనం ఏర్పాటు. బనగానిపల్లిలో ఆ భూమి విలువ 15 కోట్లు. సో 15 కోట్ల విలువైన భూమిని కాటసాని గారు కాజేశారంట. సో దాని మీద ఆంధ్రజ్యోతిలో గట్టిగా రాశారు. ఇక కల్లాపి పొడిలో ప్రమాదకర ఆరమైన్ ఓ. నాకు ఇప్పుడు వరకు కల్లాపి పొడి అమ్ముతారనే తెలియదు తెలుసా. కల్లాపి వేస్తారు కదా గ్రామీణ ప్రాంతాల్లో, అది ఆవు పేడ తీసుకొని నీటిలో కలిపి కల్లాపి చల్లుతారు, దాని మీద ముగ్గేస్తారు. రోజు సాయంత్రం చేసేది అది. ఒకవేళ సాయంత్రం కుదరని వాళ్ళు మార్నింగ్ టైమ్స్లో చేస్తుంటారు. ఇక్కడ కల్లాపికి కూడా కృత్రిమంగా ఒక పొడి వచ్చిందంట. ఆ పొడిలో ప్రమాదకరమైన ఆరమైన్ ఓ అనే రసాయనం ఉందంట. ఇక గగన్యాన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ పరీక్ష విజయవంతం. మంచిది. ఖేలో ఇండియా కింద 1,000 కోట్లు మంజూరు చేయండి. కేంద్రానికి రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి. రాజధాని రైతులతో ఘర్షణ కేసులో దర్యాప్తునకు సహకరించండి. పేర్నినాని అంబటి రాంబాబుకు హైకోర్టు ఆదేశం. వాళ్ళే గొడవ చేస్తే వాళ్ళు ఎందుకు దర్యాప్తుకు సహకరిస్తారు? వాళ్ళ మీద కేసు పెట్టారు, వాళ్ళే గొడవ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు దర్యాప్తుకు సహకరిస్తారు? మాకు తెలియదు, గుర్తులేదు అంటారు. మంచాలపై కూలిన విద్యుత్ స్తంభం అంట. నిద్రిస్తున్న వృద్ధ దంపతుల మృతి
పొట్టు బస్తాల లారీకి తీగలు అడ్డుపడి ప్రమాదం. ఒక లారీ వెళ్తుండగా దానికి తీగలు అడ్డుపడడం వల్ల ఆ లారీ ఏమో చూసుకోకుండా వచ్చేసింది. దాంతో తీగలు తెగిపోయి అక్కడ స్తంభాన్ని లాక్కొస్తే స్తంభం పడిపోయి వృద్ధ దంపతుల మీద పడింది. దాంతో మంచం మీద నిద్రిస్తున్న వృద్ధ దంపతులు చనిపోయారు. తిరుమలలో పలు తేదీల్లో వేపీ బ్రేక్ దర్శనాలు రద్దు. ఓకే. టీటీడీ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కన్నబాబు. ఓకే. ఇక గురుకులాలు తర్వాత విద్యార్థులకు తీపి కబురు. 10% పెంపుతో రాష్ట్రంలో 6.5 లక్షల మందికి ప్రయోగం. ఏపీలో బూయంగ్ గ్రూప్ పాదరక్షల తయారీ యూనిట్ యంగ్ గ్రూప్ హ్వాసంగ్ షూ హాల్స్ సంస్థల ప్రతినిధులతో మంత్రి లోకేష్ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చ. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ గారు ప్రతిరోజు కూడా నిరంతరాయంగా అక్కడ పలు పారిశ్రామికవేత్తలతో దిగ్గజ సంస్థలతో భేటీ అవుతూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి, మేము ప్రోత్సాహకాలు ఇస్తాము, మీకు ఏం కావాలో అది మేము ఇస్తాము, మా దగ్గర అన్ని రకాల వనరులు సిద్ధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒక మంత్రి, పారిశ్రామిక మంత్రి చేయాల్సింది ఇది. ఏమయ్యా పరిశ్రమలు రాలేదు అంటే కోడి ఇప్పుడే గుడ్డు పెట్టింది, అది ఇంకా పొదగాలి కదా అని చెప్పి కబుర్లు చెప్పడం కాదు. ఒక పారిశ్రామిక ఐటీ శాఖ మంత్రి చేయాల్సింది ఇది. ఈ పట్టుదల ఉండాలి. ఇంకా మళ్ళీ గట్టెక్కించేది పట్టిసమే. సాధారణ భవనాలకు ఐకానిక్ భవనాలకు తేడా. వారంలో ఎమ్మెల్యేల నివాస భవనాలు జీఏడీకి అప్పగిస్తాం. జగన్ రెడ్డిపై దేశద్రోహం కేసు పెట్టి శిక్ష ఇచ్చాలి. జోసెఫ్ను సమర్థిస్తున్న జగన్ దేశద్రోహి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ విషయంలో విజయసాయి రెడ్డి గారు నిన్న మంచి ట్వీట్ చేశారండి. చాలా అర్థవంతమైన ట్వీట్ చేశారు ఆయన. విజయసాయి రెడ్డి గారు తెలుసా, ఈ జోసెఫ్ కేసులో చాలా అర్థవంతంగా ఉంది ఆ ట్వీట్ అయితే మాత్రం. అది ఎక్కడుందో ఒక్క నిమిషం, లోపల పేజీలో ఎక్కడో రాసినట్టున్నారు. అంటే ఆయన మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. అందులో జగన్ గారికి చురకలు అంటించారులో ఒక రకంగా వైసీపీ వాళ్ళకు చురక. ఇదిగోండి ఇక్కడ ఉంది. రావణ్ ప్రకాష్ రాజులను వైకాపా సమర్థించడం హిందుత్వం సనాతన ధర్మంపై దాడే అని చెప్తూ కొంతమంది రెడ్లు కమ్మలు కూడా మతం మారి ఇంకా కులం అదే కులంలో కొనసాగుతున్నారు. సో అండ్ రావణ్ ప్రకాష్ రాజు వెనక ఎవరున్నారనేది పూర్తిగా నిగ్గు తేల్చాలి అని ఇండైరెక్ట్గా రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి కూడా చురకలు అంటించారు గట్టిగానే, ఇండైరెక్ట్గా. చాలా అర్థవంతమైన ట్వీట్ అది. సో వెనక ఎవరున్నారో చూడండి, వాళ్ళు ఉగ్రవాదులతో సమానం, మతపరమైన ఉగ్రవాదులతో సమానం. సో అటువంటి వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు అని వైసీపీని కూడా ఇండైరెక్ట్గా టార్గెట్ చేశారు ఆయన. ఇక దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు. సో విజయవాడలో ఉగ్రనిందితుల నివాసాల్లో వారి స్నేహితులను విచారించిన బృందాలు. సో దేశవ్యాప్తంగా కూడా ఒక 20 ప్రాంతాలు అండి, రాజస్థాను, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్తో సహా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో కూడా ఉగ్ర నిందితుల నివాసాల్లో తనిఖీలు చేశారు. సో వాళ్ళ మూలాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఆధారాలు దొరుకుతాయని ఎన్ఐఏ సోదాలు చేసిందనమాట. ఇక క్రిస్ సిటీలో ఎకరా 1.74 కోట్లు, వార్వకల్లు నోట్లో 11.5 కోట్లు అంట. సో ఇవి ఇచ్చారు. తర్వాత దళితులను పావులో వాడేందుకు వైకాపా కుట్ర. ఓకే. ఒక్కసారి ఇది చూస్తే, నా కొడుకు శవం అక్కర్లేదు, బెంగాల్లో వచ్చేసరి నిందితుడు ఎన్కౌంటర్. ఇది మన సాయికృష్ణ తల్లి కూడా ఈ వార్త చదవాలి ఒకసారి. ఎందుకంటే ఆమె ఈ మధ్య ఒక మాట నేను విన్నాను మీడియాతో మాట్లాడే సందర్భంలో, మీ కుమారుడు 14 ఇలా బాలిక మీద ఇలా చేశాడు కదా అంటే ఎవరయ్యా చెయ్యండి అన్నారు. అంటే కుమారుణ్ణి సమర్థించుకోవడం తప్పు కాదు, కాకి పిల్ల కాకికి ముద్దే అంటారు కదా. సో ఎవరి కొడుకు వాళ్ళకి మంచోడే, ఏ తల్లికైనా మంచోడే. అండ్ అతనికి అన్యాయం జరిగింది, 100% వాళ్ళ లాకప్లో పెట్టి అలా చేయడం తప్పు. ఆ తల్లికి అన్యాయం జరిగింది, ఆ తల్లికి కడుపు కోత మిగిలింది. అదే సమయంలో ఆమె మరీ ఎదురుదాడి చేయకూడదు మీడియా మీద, ప్రభుత్వం మీద. అలా కొంత ఫ్లోలో ఆమె నోటి నుంచి వస్తున్న మాటలు కొన్ని అభ్యంతరకరంగా మారుతున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇండోనేషియా పర్యటనలో ఉన్నారు. అక్కడ నిన్న ఒక టెంపుల్ని, హిందూ దేవాలయాన్ని సందర్శించుకున్నారు. అదొక ఫోటో చూడొచ్చు. తర్వాత అయోధ్య మొత్తం చోరీ కేసులో అసలు సూత్రధారి అవినాష్ అంటండి. సో ఇతను 15,000 జీతంతో అయోధ్యలో విరాళాల లెక్కింపునకు జాయిన్ అయ్యాడంట. దాదాపుగా ఒక 70 సార్లు చోరీ చేయడంలో ఇతనే కీలక పాత్ర అంట. మొత్తం ప్లానింగు, మ్యాపింగు, బ్యాక్ ఎండ్ చూసుకున్నదంతా ఈయనేనంట.
అది చాలా గట్టిగా రాశారు. ఇక ఉక్రెయిన్కు పెట్రియాట్ ఉత్పత్తి లైసెన్సు, నేరంతో సంబంధం లేని ఖాతాల స్తంభన అమానుషమే, 9,560 కోట్లతో సూపర్ కంప్యూటర్. సో ఇవన్నీ ఈనాడులో అంశాలండి. ఈనాడు మనం పక్కన పెడదాం. ఇదిగో నిన్న ఒంగోలు వైసీపీ ఆఫీస్లో ఒక గొడవ జరిగింది, చూసే ఉంటారు. అది మరీ దారుణం తెలుసా, మరీ చిల్లరగా. అసలు వైసీపీ ఆఫీసులో ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు కదా, ఒక మహిళ మీద ఇంకో మహిళ కాలు తొక్కేశారంట. పొరపాటున జరిగింది, అది కావాలని తొక్కరు కదా. సో అక్కడ కొట్టుకుని ఆ మహిళని పాపం ఎస్టీ మహిళ మీద దాడి చేశారంట. చాలా దారుణం. ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు, ఒకే భావజాలంతో ఉన్నారు. అందులోకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి లాంటి మహత్తర కార్యక్రమం, అక్కడ అలా చిల్లరగా కొట్టుకోవడం ఏంటి, బుద్ధి లేని వాళ్ళు కాకపోతే. ఇక నకిలీ రసీదులతోనూ భక్తులకు శటకోపం అని ఒకటి రాశారు ఆంధ్రజ్యోతిలో. తర్వాత మళ్ళీ మంటలు చెప్పుకున్నాం. దర్జాగా కబ్జా. రావణ్ ఫోన్లో ఏముంది, డబ్బులు ఎలా సంపాదిస్తున్నాడు ఈయనంట. నిన్న కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఈయనకు యూట్యూబ్ నుంచి నెలకు 1,75,000, 2 లక్షలు, అరౌండ్ ఒక 2 lakhs వస్తుంది. యూట్యూబ్ నుంచి ఏంటంటే ప్రతి నెల ఒకేలా ఉండదు, ఒక్కోసారి ఒకలా ఉంటుంది. ఇప్పుడు మన ఛానల్కి అనుకో 2 ఛానల్స్ కలిపి యూట్యూబ్ నుంచి ఒక నెల 4 రావచ్చు, ఒక నెల 4.5 రావచ్చు. మన ఛానల్కి మనకు యూసేజ్ బాగుంటాయి కాబట్టి కొన్ని ఛానల్స్కి 2 వస్తుంది, కొన్ని ఛానల్స్కి 1,00,000 వస్తుంది. అలా రావణ్కి యూట్యూబ్ నుంచి ఒక 2-2.5 లక్షలు వచ్చేదంట నెల. అది కాకుండా ఇతనికి సెపరేట్గా కొంత అమౌంట్ ఎప్పటికప్పుడు బల్క్ అమౌంట్ పడేదంట. సో అది ఎవరి ద్వారా పడుతుంది అని తీస్తున్నారు. ఇతను కొంతమంది యువతల వీడియోలు తన ఫోన్లో పెట్టుకొని పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే డిలీట్ చేశాడంట. ఆ డిలీట్ చేసినవి కూడా వీళ్ళు రికవరీ చేశారు. పోలీసులు రికవరీ చేసి చూస్తే అవన్నీ కూడా ప్రైవేట్ వీడియోలు. సో వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళని బెదిరించి ఇతను నెల డబ్బులు తీసుకుంటున్నాడని చెప్పి పోలీసులు అనుమానం. అది చూద్దాం, దానిలో వాస్తవాలు ఏంటనేది చూసి మళ్ళీ చెప్తాను. ఇక సాక్షికి వెళ్తే, సాక్షిలో రామాయపట్నం రాసిచ్చేసాం. అవును, గంగవరం రాసేవాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు, కృష్ణపట్నం రాసేవాళ్ళ రాజశేఖర రెడ్డి గారు, అలాగే రామాయపట్నం వీళ్ళు రాసేస్తారు. ఈ దేశంలో పోర్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం సహజం. ప్రతి చోట జరిగేది అదే. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పటి నుంచి జరిగేది అదే. బీజేపీ వాళ్ళు దేశంలో చాలా చోట్ల చేస్తున్నది అదే. పోర్టులు అనేవి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం సహజమైన అంశమే. అదేదో పెద్ద బూతు కాదు, పెద్ద రాజ్యాంగ విరుద్ధమైనది కాదు. జగన్మోహన్ రెడ్డి గారే గంగవరం పోర్టు అదానీ గారికి రాసిచ్చేసారుగా, దానిలో ఉన్న ప్రభుత్వ వాటా వెనక్కి తీసుకున్నారుగా. సో మరొప్పుడు రాయలేదే, గంగవరం పోర్టు రాసిచ్చేసాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి రాయలేదే. సో పోర్టులు ప్రైవేట్కి ఇవ్వడం సహజమే, ఇదేదో పెద్ద ఇదిలా రాశారు. కానీ ఇక చర్చలు టైం వేస్ట్, కరెక్టే. వైఎస్ఆర్కు ఘనన ఇవ్వాలి. పాపం నిన్న రాజశేఖర రెడ్డి గారు జయంతి అయ్యండి, సాక్షిలో ఒక్క యాడ్ లేదండి. చూడండి, రోజు ఆయన పేరు పెట్టుకొని ఆయన ఫోటో పెట్టుకొని బతుకుద్ది పేపరు. పాపం నిన్న ఆయన జయంతి అయితే ఒక్కరు కూడా యాడ్ ఇవ్వాల. అదే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అయితే 10 మంది యాడ్లు ఇస్తారు. అంటే ఈయన ఎలాగా ఇంకా లేడు కదా, ఈయనతో పని లేదు, మనకేం పదవులు ఇవ్వడు అని ఏంటి. వైసీపీ వాళ్ళు పాపం యాడ్లేని ఇవ్వాల్సిందిగా వాళ్ళ సొంత పత్రికకు అది కూడా ఇవ్వలేదు. వద్దన్నారేమో, తీసుకోలేదేమో, మనిషిని మనిపించేద్దామని నెమ్మదిగా. ఇక 12వ తేదీ నుంచి ఉద్యమ సన్నద్ధ సభలు, ప్రభుత్వం వ్యతిరేకంగా ఉద్యోగులు రెడీ అవుతున్నారు. ఓకే. కాపు కులస్తుని సీఎం చేయాలి. 2 ఏళ్ళుగా మీరు సీఎంగా ఉన్నందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తక్షణమే సీఎం చేయాలి, లేదంటే 2029లో సీఎం అభ్యర్థిగా పవన్ ప్రకటించండి. చంద్రబాబుకు డిమాండ్ చేసిన కాపు పోరాట సమితి. కాపు పోరాట సమితికి వైసీపీలో కాపులు సీఎం అవ్వక్కర్లేదా? ఓన్లీ కూటమిలోనే కాపులు సీఎం అవ్వాలా? ఓకే, మీ డిమాండ్ సహేతుకమైనదే, కాపులు సీఎం చేయాలనేది ఓకే. మరి వైసీపీకి కూడా ఆ డిమాండ్ పెట్టాల్సింది కదా. జగన్ గారు మీరు 2029లో గెలిస్తే మీరు కూడా కాపుని సీఎం చేయండి అని పెట్టవచ్చు కదా. సరే, ఎనీవే ఇవ్వండి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు. కొంచెం త్వరగానే ముగిస్తున్నాను ఈరోజు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.